క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, గృహస్థ విశ్వాసులారా, ఈ క్రైస్తవ జీవితంలో శిలువ యాత్ర ధ్యానాంశంలో మనము ఈ కొన్ని దినాలలో మంచి వ్యక్తుల యొక్క జీవిత గాథలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి, వారి జీవితంలో ఏ విధంగా కష్టాలను శ్రమలను అనుభవించి మరి ఉత్థానమైనటువంటి విధముగా, మహిమాయుతమైనటువంటి విధముగా దేవుడు వారిని పైకి లేవనెత్తి ఉన్నాడో మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నేను ప్రత్యేక విధంగా మీతో ఒక మంచి అంశాన్ని తీసుకురావాలనుకుంటూ ఉన్నాను. ఈ పాత నిబంధనలో మనం చూసినట్లయితే, మరి ముఖ్యంగా ఈ పాత నిబంధనలో మనకి మొదటి గ్రంథము చూస్తూ ఉంటాం. దీన్నే ఈ మొదటి గ్రంథాన్నే ఆది కాండము అని పిలుస్తూ ఉంటారు. ఈ ఆది కాండము అనేటటువంటి పేరు రావటానికి అర్థం ఏమిటి అంటే, హీబ్రూ బైబిల్లో ఈ గ్రంథమునందలి ఆరంభము పదాలు, దాన్నే బెరెషిత్ అనేటటువంటి హీబ్రూ భాషలో ఆధారముగా ఆది కాండము అని పిలుస్తూ ఉంటారు. అంటే ఆది అనగా ప్రారంభము లేక మూలాకారణమని అర్థము. దాన్ని హీబ్రూ పదజాలంలో మనం బెరెషిత్ అనేటటువంటి పదంతో పిలుస్తూ ఉంటారు. మరలా దానికి కాండము అనేటటువంటి దాన్ని జతపరుస్తూ ఉంటారు. కాండము అనగా ఇక్కడ గ్రంథము. అందుకనే మనకి ఈ పంచకాండములలో 5 గ్రంథముల పేరులోని రెండో పదము ఒకటి జతపరిస్తే కాండము. ప్రతి గ్రంథము పేరునకు జతముగా, అంటే ప్రతి గ్రంథానికి పేరుకు అమర్చబడినటువంటిది కాండము అనగా గ్రంథము. ఏది ఏమైనా సరే, ఈ ఆది కాండములో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి గురించి ఎక్కువగా అధ్యాయాలు అంకితం చేయబడి ఉన్నాయి. ఈ ఆది కాండంలో మొత్తం 50 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 50 అధ్యాయాలలో మనం చూస్తూ ఉన్నాం. 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే ఒక మంచి వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంది. ఆ వ్యక్తి యేషేబు. యేషేబు గురించి మనం చూస్తూ ఉన్నాం. యేషేబు అంటే యాకోబు కుమారుడు. తండ్రి యాకోబు, తల్లి రాహేలు. ఈ యేషేబు జీవితావళిని మనం జ్ఞాపకం చేసుకుంటే, బైబిల్ చదువుకుంటూ ఉంటే, ఆ 37వ అధ్యాయం నుంచి చదువుకుంటూ ఉంటుంటే చక్కనైనటువంటి అంశాలు, ఆయన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను, అనేకమైనటువంటి సంఘటనలను చెప్పుకోవచ్చు. క్రీస్తు జీవితంలో కూడా ఆ సంఘటనలే మనకు తెలుస్తూ ఉంటాయి. అందుకనే యేషేబు జీవితం క్రీస్తు ప్రభు జీవితానికి ఒక సూచనగా కూడా ఉంటూ ఉంటాయి. ఆదిలోనే అలనాడు దేవుడు ఏ విధంగా యేషేబుకి సహాయకుడిగా, అండగా, ఒక ధైర్యముగా చూపిస్తూ ఉన్నాడో మార్గాన్ని, మన జీవితంలో కూడా మరి దేవుడు కూడా మనకు కూడా మంచి మార్గాన్ని చూపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ యాకోబు దాదాపుగా ఆయన 12వ ప్రాయము నుంచి కూడా తన అన్నలతో ఈ గొర్రెలను, మందను మేపుతూ ఉండేవాడు అని. ఇక్కడ ఆది కాండంలో లేకపోతే పాత నిబంధనలో ఒక కాపరి, గొర్రెల కాపరి అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పదవి, ప్రియమైనటువంటి విశ్వాసులారా. అయితే ఈ యాకోబుకు కలిగినటువంటి సంతానంలో ఈ 12 మందిని కూడా ఒక్కొక్కరిని ఒక్కో విధంగా యాకోబు ఆశీర్వదించాడు. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఆది కాండములో 49వ అధ్యాయము 22వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చూసినట్లయితే యాకోబు యేషేబును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. యేషేబు జలాధారము చెందుతున్న ఫలవృక్షము వంటివాడు, దాని కొమ్మలు గోడలు దాటి ప్రాకును. ఎంత చక్కనైనటువంటి ఆ యొక్క వాక్యం చూడండి. యాకోబు ఏ విధంగా తన కుమారుడైనటువంటి యేషేబును ఆశీర్వదించి ఉన్నాడు. అలాగే మనం చూస్తూ ఉన్నాం ఆదికాండం 49వ అధ్యాయము 26వ వచనం.
సోదరుల కంటే ఎక్కువగా దేవునికి అంకితమైన యోసేపు శిరస్సును అధిష్ఠించునుగాక అని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే అంతగా ప్రేమించి ఉన్నాడు యాకోబు ఎవరిని? యోసేపును. మరి ప్రియమైనటువంటి వాడు. ఎందుకంటే రాహేలుకు ప్రారంభములో సంతానము లేదు. యాకోబు మరి హరాములో ఉన్నటువంటి తన మామ అయినటువంటి లాబాము దగ్గర అక్కడకు వెళ్ళి అక్కడ లాబాము కుమార్తెలైనటువంటి లేయా రాహేలును ఇద్దరిని వివాహమాడాడు. తర్వాత మనం చూస్తూ ఉన్నాం అక్కడ లేయాకు సంబంధించినటువంటి సంతానము, తర్వాత వారి సవతి తల్లులు, ఈ యోసేపు సవతి తల్లులు కూడా ఉన్నారు. వారికి కలిగినటువంటి సంతానం. తర్వాత రాహేలును ఎక్కువగా ప్రేమించాడు యాకోబు. అందుకనే దేవునికి ప్రార్థన చేశాడు. అందుకనే యాకోబు ప్రార్థన బట్టి, రాహేలు ప్రార్థన బట్టి దేవుడు రాహేలును ఆశీర్వదించి మరి యోసేపును అలాగే బెన్యమీను సంతానాన్ని దయచేసి ఉన్నాడు. అందుకనే యాకోబు అంటే మన అర్థము ఇక్కడ అధికము చేయుట, తొలగించుట అనేటటువంటి విధంగా వస్తుంది. అంటే రాహేలుకు ఉన్నటువంటి అవమానాన్ని తీసివేశాడు, తొలగిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇక్కడ మనం చూసినట్లయితే మరి ముఖ్యంగా యోసేపు జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. గొప్ప సంఘటనలు జరిగి ఉన్నాయి. మన జీవితంలో కూడా దేవుడు అనేకమైనటువంటి సంఘటనలు ప్రతి దినము కూడా ఏర్పాటు చేసి ఉన్నాడు. కాకపోతే కష్టకాలం అనేటటువంటిది నడిచినప్పుడు మనం దేవుని మర్చిపోతూ ఉంటాం. కష్టకాలం వచ్చినప్పుడు అలాగే నాకు సహాయం ఎవరూ లేరు అని తలంచుచుండగా నిరుత్సాహపడుతూ ఉంటాం. మరి దావీదు ఆ విధంగా తలంచి ఉన్నాడా? దేవునికి ప్రార్థన చేశాడు. ఏలియా కర్మేలు కొండ మీద ఆ విధంగా తలంచుచున్నాడా? నిరుత్సాహపడ్డాడా? ప్రార్థన చేశాడు దేవునికి. దావీదు కూడా ఆ గుహలో నిరుత్సాహపడ్డాడా? లేదు, ప్రార్థన చేశాడు దేవునికి. వీరందరినీ కూడా అత్యున్నతమైనటువంటి వెలుగు స్థాయికి నడిపించి ఉన్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అంతే, నీ కుటుంబ జీవితంలో కూడా అంతే, గృహస్థ క్రైస్తవ జీవితంలో కూడా అంతే. ఆ శ్రమలు, ఆ పరీక్షలు, శోధనలు అనేకమైనటువంటివి ఎదుర్కోవలసి వస్తుంటుంది. నీవు నేను కూడా అధిగమించాలి. సిలువ యాత్రలో పాలు పంచుకోవాలి. సిలువను అంటుకోవాలి. సిలువకు ఆకర్షించబడాలి నీ కుటుంబము, నేను కూడా, ప్రతి ఒక్కరము కూడా. ఆయన సిలువ చెంత సాష్టాంగ నమస్కారము మోకాళ్ళుండి ప్రార్థన చేసినట్లయితే నీ సమస్యకు యేసయ్య పరిష్కారాన్ని అందించగలుగుతూ ఉంటాడు దైవ ప్రజలారా. అందుకనే మనం చూస్తూ ఉన్నాం యోసేపు ఎంతగా ఆశీర్వదించబడ్డై ఉన్నాడో తన తండ్రి చేత, యాకోబు చేత. నేను యోసేపు జీవితాన్ని 2 భాగాలుగా విభజించాలనుకుంటూ ఉన్నాను. మొదటి భాగము తన శ్రమలు, తిరస్కరించబడినటువంటి విధానం. తన అన్నలై యోసేపును తిరస్కరించారు, ఆయన అనుభవించినటువంటి కష్టాలు. రెండవ భాగంలో మనం చూసినట్లయితే మరి ఐగుప్తుకు ప్రధాన కార్యదర్శిగా చేసి ఉన్నాడు దేవుడు. మహిమ పరపబడి ఉన్నాడు యోసేపు. అక్కడ ఫరో రాజు యొక్క సింహాసనము తప్ప ఐగుప్తులో ప్రతి ఒక్క కార్యము కూడా, ప్రతి ఒక్క పని కూడా యోసేపుకు హక్కు ఇవ్వబడింది, అధికారం ఇవ్వబడింది, పదవి ఇవ్వబడింది. అక్కడ ఫరో రాజు సింహాసనం తప్ప. అంతగా ఆ ఫరో రాజు యోసేపును నమ్మి ఉన్నాడు. ఎందుచేతను అంటే తాను దైవజనుడు, దైవభక్తుడు, నీతిమంతుడు, మంచివాడు కనుక యోసేపు తన అన్నల వలె ఒక దుష్టమైనటువంటి గుణాన్ని కలిగి ఉండలేదు, అసూయ లేదు. తన అన్నలను సరిదిద్దాలనుకున్నాడే కానీ వారిని చెడగొట్టాలనుకోలేదు యోసేపు. అయితే ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ కొన్ని విషయాలను మనం పరీక్షించుకుందాం. ఈ తపస్సు కాలంలో మనకు యోసేపు జీవితము కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అందుకనే మీకు సమయం ఉన్నప్పుడు చక్కగా చదువుకోవచ్చు బైబిల్ గ్రంథాన్ని. ఆదికాండంలో 37వ వచనం నుంచి చూస్తే 50వ అధ్యాయం వరకు యోసేపు యొక్క జీవితాన్ని మనం చక్కగా క్షుణ్ణంగా చదువుకొనవచ్చు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, వినటమే కాదు, మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ను తెరవండి ఈ వాక్యం వినేటప్పుడు. అలాగే ఒక చిన్న పుస్తకాన్ని, పెన్నును తీసుకుని మంచి వాక్యాలు రాసుకోండి. నిరుత్సాహం ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు,
అలాగే నీకు ఏ సహాయం అందనప్పుడు దేవుని బైబిల్, దేవుని వాక్యమే నీకు సహాయము, దేవుని వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది అనేటటువంటి ఆలాపనతో, విశ్వాసముతో దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. మంచిగా రాసుకోండి. ఇక్కడ నేను మీ అందరి కోసం ఆ దేవుని యొక్క వాక్యాన్ని చదవాలనుకుంటూ ఉన్నాను. ఇక్కడ కొన్ని విషయాలు మనం యోసేపు జీవితాన్ని, యేసు జీవితాన్ని కూడా అన్వయించుకుందాం. అక్కడ చూడండి, ఆదికాండం 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యోసేపు 12 ఏండ్ల ప్రాయము వాడయుండెను. అతడు ఇంకనుముచ్చినవాడు, సోదరులతో కలిసి తన మందలను మేపెడివాడు. ఆ సోదరులెవరో కాదు, యోసేపు సవతి తల్లులు బిల్హా, జిల్పాల పుత్రులే. అతడు సోదరులు చేసిన చెడు పనులు తండ్రికి చెప్పుతూ ఉండెను. ఇది మనం చూస్తూ ఉన్నాం, ఆ ప్రారంభంలోనే మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యముగా యోసేపును అందరికంటే ఎక్కువగా ప్రేమించి ఉన్నాడు. ఎవరు? యాకోబు. ఎందుకంటే రాహేలును అంతగా ప్రేమించి ఉన్నాడు యాకోబు. తరువాత మరలా యాకోబు యోసేపును ప్రేమిస్తూ ఉన్నాడు. తాను అంటే చాలా ఇష్టం. అందుకనే మిగతా అన్నల కన్నా యోసేపును అధికముగా దీవించి ఉన్నాడు యాకోబు. ఇక్కడ మనం చూసినట్లయితే మనము యేసయ్య జీవితాన్ని కూడా అన్వయించుకోవచ్చు. తన తండ్రి దేవుడు, మన తండ్రి దేవుడు యేసయ్య తండ్రి దేవుడు. యేసయ్య తండ్రి ఈ లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. తండ్రి ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు కదా. అంత ప్రేమను మరి మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య మనల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. తన తండ్రి ఏ విధంగా యేసయ్యను ప్రేమించాడో యేసు మనలను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసు యూదులను వారు చేసేటటువంటి కొన్ని విషయాలను సరిదిద్దదలుచుకున్నాడు. ఇక్కడ కూడా యోసేపు తన అన్నలు చేస్తున్నటువంటి కొన్ని చెడు పనులను ఖండించాలనుకున్నాడు, మంచి మార్గంలో పెట్టాలనుకున్నాడు. అందుకనే వారు ఏ తప్పు చేసినా వెంటనే యోసేపు తన తండ్రి అయినటువంటి యాకోబుకు చెబుతూ ఉండేవాడు ఎప్పుడు. ఇది అసూయ కలిగించింది మిగతా సహోదరులకు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, యోసేపు అనగా సవతి తల్లులు బిల్హా, జిల్పాలు, ఆ కొడుకులు, వాళ్ళందరూ కూడా చేసినటువంటి తప్పులన్నీ కూడా యోసేపు తన తండ్రికి చెప్తూ ఉండేటటువంటి వాడు. కనుక తండ్రి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎవరు? యేసయ్య. తండ్రి దేవునికి ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆ ప్రేషిత కార్యాన్ని ప్రారంభించకముందే ఆత్మతో నింపబడిన వాడై ఎడారుకు నడిపింపబడేను, సాతాను చే శోధించబడటానికి. అంతగా ఈ లోకాన్ని ఆయన ఆరంభంలోనే, ఆదిలోనే సాతానుని ఎదుర్కోవటం జరుగుతుంది. యేసయ్య సాతానుని ఓడించాడు. అది తిరుగులేనటువంటి విజయం ఆదిలోనే యేసయ్యకు. అలాగే నీకు నాకు కూడా అనేకమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ యేసయ్య శిలువ యాత్రలో, యేసయ్య శిలువ దగ్గర మనం గుణపాఠాలు నేర్చుకుంటే, ఆ పాఠాలు చదివితే, ఒక మంచి విద్యార్థి వలె ఆ శిలువ చెంత కూర్చుని ధ్యానం చేస్తే అనేకమైనటువంటి సమస్యలకు పరిష్కారాన్ని మనం సంపాదించుకోవచ్చు. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 37వ అధ్యాయంలో మరి మనం చూస్తున్న 2వ వచనంలో అతడు 12 ఏండ్లు కలగవాడు. ఎవరు? యోసేపు. అక్కడ తన తండ్రి మందను మేపుతూ ఉన్నాడు. ఇక్కడ మందను మేపటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథంలో 78వ అధ్యాయము 70వ వచనాన్ని చూస్తూ ఉన్నాం మనం. అతడు తన దాసుడునైన దావీదును ఎన్నుకొనెను, గొర్రెలను కాచుచుండగా అతనిని పిలిచెను, గొర్రె పిల్లలను మేపుచుండగా అతనిని రప్పించెను,
తన సొంత ప్రజలను, తాను ఎన్నుకున్న వారును యాకోబు ప్రజల మీద అతనిని కాపరిగా నియమించెను. ఇక్కడ మందను కాయటము అనేటటువంటిది చాలా ముఖ్యం. అలాగే సమూయేలు 2వ గ్రంథంలో మనం చూస్తున్నాం, 7వ అధ్యాయంలో 8వ వచనాన్ని చదువుకుందాం. కనుక నీవు నా సేవకుడు అయిన దావీదుతో సైన్యములకు అధిపతియగు యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడని వచింపుడు. నీవు పొలమున గొర్రెలు కాచుకొనుచుచుండగా నేను నిన్ను కొనివచ్చి నా ప్రజలైన ఇజ్రాయేలులకు నాయకుని చేసి తిని. ఇక్కడ మనం యోసేపు తన అన్నలతో కలిపి మందను కాయుచున్నాడు. మందను ఆ పచ్చిక బయలులోనికి తీసుకువెళ్ళి మేపుతూ ఉన్నాడు యోసేపు కూడా. ఇక్కడ ఒక గొర్రెల కాపరి అనేటటువంటి విషయంలో మనం చూసాం. 2వ సమూయేలు గ్రంథంలో మనం చూసాం, అలాగే కీర్తనలో మనం చూసి ఉన్నాం. అంటే ఇక్కడ అర్థము పాత నిబంధనలో ఎక్కువగా దేవుడు ఈ గొర్రెలను కాయటం అనేటటువంటిది ఒక బాధ్యత, ఒక అధికారము, ఒక రక్షించేటటువంటి వాడిని పోలి ఉంటూ ఉంది. అంటే గొర్రెలకు ఎటువంటి అపాయం కలగకుండా గొర్రెల కాపరి కాపాడుతూ ఉన్నట్లే, అలాగే ఆ రాబోయేటటువంటి నాయకత్వంలో ఇవ్వబడేటటువంటి అధికారపూర్వకమైనటువంటి సూచనలో ప్రజలను నడిపించే విధంగా నాయకులుగా ఎన్నుకుంటూ ఉంటాడు అని దాని అర్థము బైబిల్ గ్రంథంలో. అదే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. మరి 12 ఏళ్ల వయసులోనే ఈయన మందలను మేపుచుండెను యోసేపు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, అలాగే మనం కూడా మరి యేసయ్య జీవితాన్ని చూసినట్లయితే లూకా శుభవార్త 2వ అధ్యాయము 42వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పాస్కా పండుగకు యేసు యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ 42వ వచనంలో మనం చూస్తే యేసు 12 ఏళ్ల వయస్సు గలవాడు, తన ఆచారము చెప్పున పండుగకు వెళ్ళెను. అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరలా యోసేపు అనగా మరియ తల్లి జూజప్ప గారితో ఆయన తిరిగి రాలేదు. 3 రోజులు అయిన తర్వాత ఈ యేసుక్రీస్తు యొక్క తల్లి తండ్రి మరియ తల్లి జూజప్ప గారు మరలా వెళ్ళినప్పుడు కుమారుణ్ణి అడుగుతున్నారు, అనేకమైనటువంటి ప్రశ్నలు అడిగి ఉన్నారు. అక్కడ ఆయన ఇచ్చినటువంటి సమాధానం కూడా చూడండి. 49వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, నేను నా తండ్రి పని మీద ఉండుట ఆవశ్యకమని మీకు తెలియదా. అంటే తన తండ్రి దేవుని మందను ఆయన పరిపాలించడం మనం చూస్తూ ఉన్నాం. దేవాలయంలో పెద్దలతో ఆయన చర్చిస్తూ ఉన్నాడు అనేకమైనటువంటి విషయాలు. ఇక్కడ యోసేపు కూడా తన జీవితంలో 12వ ఏట నుంచే ఆ గొర్రెలను మందలను కాచేటటువంటి ఒక బాలుడిగా ఉన్నాడు. అలాగే ఎక్కువగా ప్రేమించి ఉన్నాడు. ఎవరు? యాకోబు. యోసేపుని ఎక్కువగా ప్రేమించి ఉన్నాడు. అతనికి పొడుగాంటి ఒక అంగీను మనం చూస్తూ ఉన్నాం. ఒక పొడుగాంటి ఒక అంగీని కుట్టించి ఉన్నాడు. అంటే మనం ఎంతగా యాకోబు యోసేపును ప్రేమించి ఉన్నాడు చూడవచ్చు. అతనికి పొడుగు చేతుల నిలువుటంగీని కుట్టించెను. మిగతా అన్నలు అసూయ చెందారు. మంచి అంగీ, తెలతలాడేటటువంటి వస్త్రాన్ని, అంగీని కుట్టించాడు యోసేపుకు. అంటే యోసేపుకు ఇక్కడ వారసత్వముగా అనగా అధికారపూర్వకముగా గౌరవమైనటువంటి ఒక బిరుదుగా ఈ యొక్క వస్త్రము ఇవ్వబడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ వస్త్రం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఒక కుమారుని యొక్క వారసత్వము. మనం యేసయ్య జీవితంలో చూసినట్లయితే మన హెబ్రీయులకు వ్రాయబడినటువంటి లేఖ 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆ కుమారుడు దేవుని మహిమ యొక్క తేజస్సును మానవ పాపము నుండి విముక్తిని చేసిన వాడై పిద పరలోకమునున్న సర్వశక్తివంతుడైన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని హెబ్రీయులకు వ్రాయబడినటువంటి లేఖలో మనం చదువుతూ ఉన్నాం. యేసయ్య గురించి మాట్లాడుతూ ఉంది ఈ లేఖ. దేవుని తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై కూర్చుండెను అనగా, ఇప్పుడు చూడండి ఆ యొక్క అధికారము గౌరవపదమైనటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం యేసయ్య జీవితంలో కూడా. నీకు నాకు అదే గౌరవం ఇవ్వబడింది. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి, నేర్చుకోవాలి. ఏమిటి అంటే అది జ్ఞానస్థానంలో
నీవు నేను స్వీకరించినటువంటి ఆ జ్ఞానస్థానములో గొప్ప విలువైనటువంటి వస్త్రము కప్పబడినది. మనకు తెలుసు కదా, ఆ జ్ఞానస్థాన సాంగ్యాలు మనం చూసినట్లయితే ఒక వెలుగుచున్నటువంటి ఒత్తి, అలాగే ఒక నూతనమైనటువంటి వస్త్రం, ఒక ధవళ వస్త్రం అని చెప్పవచ్చు, అలాగే తేజస్సు కలిగినటువంటి వస్త్రం అని చెప్పవచ్చు, నిర్మలమైనటువంటి వస్త్రం అని చెప్పవచ్చు, స్వచ్ఛమైనటువంటి తెలుపు వస్త్రం అని చెప్పవచ్చు. ఇక్కడ యాకోబు యోసేపుకు ఒక నిలువు టంగీని కుట్టించినట్లే నీవు నేను కూడా జ్ఞానస్థానంలో యేసయ్య యొక్క అంగీ అంచుతో నింపబడి ఉన్నాం, యేసయ్య యొక్క మనస్సుతో నింపబడి ఉన్నాం, యేసయ్య యొక్క ఆ ప్రేమ వాత్సల్యంతో, స్వచ్ఛమైనటువంటి ప్రేమతో మనందరము కూడా నింపబడుతూ ఉన్నాం. కనుక అంత అధికారాన్ని ఇచ్చాడు. మనందరము కూడా యేసుక్రీస్తు వారసులమే, తండ్రి దేవుని యొక్క బిడ్డలమే. ఎందుకు చేతను అంటే ఆ యొక్క జ్ఞానస్థానంలో మనం స్వీకరించినటువంటి విధముగా మరి గురువును, రాజును, బోధకుడైనటువంటి గొప్ప పదవులు మనం స్వీకరిస్తూ ఉన్నాం జ్ఞానస్థానంలో. అంత అమోఘమైనటువంటి పిలుపు వచ్చింది ప్రతి క్రైస్తవునికి కూడా. కనుక అదే అధికారాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. కాబట్టి కొనసాగించుకుందాం. మరలా వచ్చేటటువంటి ఎపిసోడ్లో భాగంలో మనందరం కూడా ధ్యానం చేసుకుని యేసయ్య ఏ విధంగా తాను కూడా బాధలు అనుభవించబోతూ ఉన్నాడు, మన కోసం తాను కూడా సిలువని ఎత్తుకోబోతూ ఉన్నాడు. అక్కడ పాత నిబంధనలో ఆదికాండంలో యోసేపు ఏ విధంగా తన అన్నల చేత తిరస్కరించబడి ఉన్నాడు, అన్నల చేత అమ్మివేయబడి ఉన్నాడు. ఇక్కడ యేసయ్య కూడా తన సొంత ప్రజల చేతనే, యూదుల చేతనే తిరస్కరింపబడి ఉన్నాడు. తన శిష్యుల చేతనే 30 నాణ్యాలకు అమ్మవేయబడ్డాడు యేసయ్య. అక్కడ యోసేపు మరి ఇష్మాయేలులకు, మిథ్యావర్తనులకు ఆయనను అన్నలు అమ్మివేశారు 20 వెండి నాణాలకు. ఇక్కడ చూడండి, చాలా దగ్గర అయినటువంటి సంబంధం ఉంది. కాబట్టి మనం అనుదినము కూడా వివిధ భాగాలలో ఈ యొక్క అంశాలను ధ్యానం చేసుకుని, ఎందుకు దేవుడు మహిమ కిరీటానికి ముందు శ్రమల కిరీటాన్ని ఇస్తూ ఉంటాడు అంటే వీరందరూ కూడా మనకు ఉదాహరణలు. ఇప్పుడు చెప్పండి ప్రియమైనటువంటి విశ్వాసులారా, నీ జీవితంలో వస్తున్నటువంటి బాధలు, కష్టాలు, అనేకమైనటువంటి విషయాలు, దేవుడు నీకు భవిష్యత్తులో మహిమ కిరీటాన్ని ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు, దేవుడు నీకు చేరువలో ఉన్నాడు అని అర్థముగా ఉంటుంది. కనుక ఆ దేవుని యొక్క ఆశీస్సుల కోసం ప్రార్థన చేస్తూ ఈ శ్రమల కాలంలో మనకు కావలసినటువంటి శక్తిని దాయిచ్యమని ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి గృహస్థుని కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ దేవుడు మీ అందరి విన్నపాలను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.